ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి గ్రహస్థితి సానుకూలంగానే ఉన్నది. గురుబలం ఉన్నది, రవి బలం ఉన్నది, శుక్రబలం ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి మూడు ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే చతుర్థమందు శుక్రుడు ఒక గొప్ప మంత్రిత్వాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఒక మంత్రికి ఉండేటువంటి శక్తి సామర్థ్యాలని, తెలివితేటలని ఇవ్వగలిగేటువంటి గ్రహం శుక్రుడు. అంటే పాచికలు మీరు చేసిందల్లా చెల్లుతూ ఉంటుంది. మీ తెలివితేటలకు పక్కవాడు దాసోహం అనాల్సిందే. అది చిన్నైనా పెద్దయినా అక్కడ బాగా తెలివైన వాడు కూడా మీ ముందు ఒక్కొక్కసారి పరాజితులు అవ్వవలసిందే. ఆ శుక్రుడి యొక్క మాయ అంత గొప్పగా ఉంటుంది. రవి మీలో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. ఎస్, మనం ఏదైనా చేయగలం, మనం బతకగలం, మనం ముందుకు వెళ్ళగలం, మనం పోరాటం చేయగలం, లేదా మనం ఏదైనా సాధించగలం అనేటువంటి ఒక పటుత్వాన్ని ఇస్తూ ఉంటారు. ఈ వారంలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అంటే జీవితంలో, ఈ జీవన పోరాటంలో మనం ముందుకు దూకడానికి మన దగ్గర అన్ని అస్త్రాలని, అన్ని శస్త్రాలని ఉంచి పెడుతుంది. మనకు కావలసిందల్లా వాటిని ఉపయోగించుకోవడం తెలుసుకోవడమే. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు ఏదైనా చేయగలరు, మీ దగ్గర అంత సామర్థ్యము ఉన్నది. కాకపోతే నాకు ఇంత సామర్థ్యం ఉందని మీరు తెలుసుకోవడమే. ఇది ఎందుకు తెలియదు మీకు? వృధా కాలక్షేపం జరుగుతూ ఉన్నది. ఎందుకు? రెండవ స్థానమందు శనేశ్వరుడు, సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. రెండవ స్థానమందు కుజుడు ఉన్నారు. అది కూడా అంతే. అక్కడ లేనిపోని మాట పట్టింపులు, లేనిపోని విషయాల్లో మీరు దూరడాలు, ఇలా మీ సమయం అంతా వృధాగా పోతూ ఉన్నది. సరిగ్గా ఫోకస్ పెడితే అనుకున్నవన్నీ అవుతాయి. మీరు చేయవలసిందల్లా బద్ధకాన్ని వదిలిపెట్టడం, అలాగే మీ పని మీద మీరు ఫోకస్ చేయడం, మీకు అనవసరమైన విషయాలను వదిలిపెట్టడం, ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆతృతని వదిలిపెట్టుకోవడం, అలాగే చెప్పుడు మాటలు నమ్మకుండా, ఇతరులని దెబ్బ కొట్టాలి అనేటువంటి ప్రయత్నం చేయకుండా మీకు మీరు ఎలా ఎదగాలి అన్న ప్రయత్నం చేయండి. పాజిటివ్గా ఉండండి. వాడిని ఎలా కొట్టాలి అని మీరు ఆలోచిస్తే మీకు మీరే దెబ్బతింటారు. వాడిని తర్వాత కొడుదురు. ఈ రాహువు శనులు ఇటువంటి వాటిలోకి తీసుకుపోతారు. ఇప్పుడు మీకున్న గ్రహస్థితి మంచిది. మీరు ఎలా ఎదగాలి అన్న ప్రయత్నం చేశారనుకోండి, మీరు ఎదుగుతారు. మనం వాడిని ఎలా దింపాలి అంటే మీరే దిగిపోతారు. ఇది చాలా స్పష్టంగా ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, ఈ గ్రహస్థితి ఒక మాయ. ఆ మాయని ఛేదిస్తే కుంభరాశి వారు టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళతారు. దాన్ని ఛేదించడానికి ఆంజనేయ ఆరాధన ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి. అలాగే కాశీక్షేత్రంలో సంకటమోచన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. వీలున్న వారు దర్శనం చేయండి అక్కడ ఉన్నవారు. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.